అవ్వా గణేష్ విగ్రహాలు ఏమన్నున్నాయా? తీరు విగ్రహాలు తీరొక్క రూపాలు, చిన్నైకెళ్ళి పెద్దదాకా ఎంత ముద్దుగున్నా ఇల్లా. తెలుసు కదా, దేవులను తయారు చేసుట్లా ధూల్పేట మస్తు పేరు పోయింది. ఆడికెళ్ళే వార్త పట్టుకొస్తా అని మా చంద్రబాబు పోయింది. చూద్దాం మరి ఏం చెప్తుందో. ఇగో హైదరాబాద్ లో ధూల్పేట కూడా మస్తు గణేష్ విగ్రహాలు ఉంటాయి. ఆడనే తయారైతే ఆడికేంచే మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలకు గిట్లా పోతాయి. ఏమైనా ఏడుకోతున్నాయేమో. ఎంత పడ్డతా మీ విగ్రహం? మొత్తం కలిసి 35,000 దాకా పడ్డది. మొత్తం ఇంకా ఫ్రేమ్ బిట్ ఉంది, ఫ్రేమ్ ఉంది, ఎల్కా బిట్ట పెద్దగా ఉంది. ఈ విగ్రహం అయితే 10,000 పోతుంది అంటిడా. మరి ఇంటికాడ చిన్న చిన్న విగ్రహాలు 5,000 6,000 అంటున్నారు. ఇక్కడ వస్తే చూడండి అమ్మ, పెద్ద విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం ఉన్నది 10,000 అంటున్నారు. అందుకని ధూల్పేటలో తయారు చేస్తారు, మంచిగా ఉంటాయి విగ్రహాలు. నేను నిమ్మలం చేసుకొని కూర్చుంటాను ఇక అన్నట్టుగా మంచిగా కాలు చాపుకొని హాయిగా కూర్చున్నట్టు లేడు. ఎంత పడ్డద్దా మీ విగ్రహం? 25,000. ఇక 12 ఫీట్లు ఉంటుంది. క్రేన్ తోటి ఎక్కించిండ్రు అమ్మ, చిన్న బరువు లేనట్టున్నది అది. బాలపూర్ గణేశుడు చెవులు తిప్పుడు, కళ్ళు తిప్పుడు, పైన పాము తిప్పుడు ఇవన్నీ ఉండే కదా. ఆ బాలపూర్ గణేశుని మోడల్ చేసిండ్రు. చూసినారులా పెద్దది, చిన్న పెద్దగా లేదా అమ్మాయి వినాయకుడు. ఎమ్మని స్వామి చేతుల దగ్గర 25 కిలోల లడ్డు పడుతుంది అమ్మ. ఎంత మాట్లాడుకున్నారు మరి విగ్రహం రేట్ చెప్పాలమ్మా? చెప్పేం కాదు, 2,60,000. మేము 30 సంవత్సరాల నుంచి మాదాపూర్ బాలాపూర్ సేమ్ తీసుకెళ్తాం. మేము మాదాపూర్ బాలాపూర్ 2 విగ్రహాలు ఒక తీరుగానే ఉంటాయి అని చెప్తున్నారు. గణేశుని చేసే ఒక కళాకారుడు ఉంటాడు, లక్ష్మీనారాయణ ఆయన పేరు. ఆయన కూడా చాలా ఫేమస్. कैसा है, हम ये वर्क अब से नहीं 70 ईयर से करते आ रहे हैं, हमारे पिताजी के टाइम से, और अभी बचपन से हमारा यही वर्क है. बस हम पूरा हमारी ज़िंदगी गणपति मूर्तियाँ कलाकारी से जुड़ा हुआ है. వినాయకుడు ఏడున్నాడు? నేను భూమికి చిట్టాడు ఏడున్నాను చూడండి. ముత్తమంతా గింత స్వామి చూడండి ఏడున్నాడు. రీజనబుల్ రేట్ వీళ్ళ దగ్గర, ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. ఉతల బందుకు స్వామికి రంగు వేస్తున్నారు చూడండి అమ్మ, కరెంటు తోటి వేస్తున్నారు. నేను చేతులతోటి బెర్రెషులు పట్టుకొని అక్కడిక్కడ గుంజుతారేమో అనుకున్నా. बनाने के लिए 2 दिन में बनता, खाली रेडी होने के लिए और 4-5 दिन जाते. 5-6 రోజులలో మొత్తం విగ్రహం తయారు చేసేస్తారా అంట. పట్టు పంచ కట్టుకుంటే కూడా ఇన్ని కుచ్చులు రావు పంచకు. మంచుకు పెద్ద పెద్ద బాండ్ల మీద పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని పోతున్నారు. ఏడకెంచి రాయచూరుకు పోతున్నది అంట అమ్మ. ఈడగాదు ఆడగాదు, కర్ణాటకకు పోతున్నది. ధూల్పేట కాడికెంచి గణపతి కృష్ణుని ముద్దుగా పక్కకు కూసబెట్టుకొని నిమ్మలంగా కూర్చున్నాడు. ఈ కృష్ణుడేమో చీరలన్నీ ఎత్తుకొని వచ్చిన దొంగలే, చీరల దొంగలు. ఇగో మొత్తం పక్కకి చీరలు పెట్టిండ్రు. చిన్న ఎలకసామి ఉన్నాడు, ఎంత ముద్దుగున్నాడు అమ్మ ఎలకసామి, ముద్దుగున్నాడు. ఇగో కళ్ళకు పండుగ కాదు, జిష్టి తలగకుండా మొదలు ఎంత పెద్దది బొగ్గు పెట్టిండ్రు చూసినారు. ఆకాశంలో సామి పాపదాలంలో మనము అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇడికొస్తే మొత్తం పెద్ద పెద్ద విగ్రహాలు. అన్నయ్యే బొంబాయికి తరా हाँ मुंबई की तरह है, लेकिन अपने पास का ही है. బొంబాయి వాళ్ళ కంటే కూడా బొంబాటు ఉన్నాయి చూడండి. అయోధ్య రామ మందిరం మనం చూసినాం కదా, మనము పండుగకు రాములవారి పండుగకు చూసిన రామ మందిరం గిట్లున్నది. संतोष अक्का कितने साल से कर रही है काम आप? 20-25 साल से करते. కృష్ణుని దగ్గర పిల్లనగురా ఉన్నట్టు మంచిగా కృష్ణుడు రాధమ్మ ఇద్దరు ముద్దుగు ఉయ్యాల మీద కూర్చొని ఊగుతున్నారు అన్నట్టుగా. ఎడ్ల బండి మీద పోతున్నారు రైతు వినాయకుడు అమ్మాయి స్వామి. చందమామ మీద కూర్చున్న శివున సొంటి స్వామి. एकदम देखो नया कॉन्सेप्ट है, आप ना देख सकते हैं. हाथी पे गणेश जी है. ఎంత పడ్డదా మీ విగ్రహం? 1,05,000. ఎంత పడ్డదా మీ విగ్రహం? 90,000. తీసుకున్నారా మీ విగ్రహం? మేము ఈ గణేష్ చూసినాం, ఇది తీసుకోవాలనుకుంటున్నాము. సూర్య భగవాన్ ఉన్నాడు, గణేష్ మహారాజు కూడా మంచిగా కూర్చున్నాడు కదా. నీ రేట్లు ఏమి ఎక్కువైపోయాయి, మేము ఆగమాగం అవుతున్నాం. ఇప్పుడు బ్యాండ్కి ఎంత అడుగుతున్నారు? బ్యాండ్కి 50,000 అడుగుతున్నారు, డీజేకి 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. ఇప్పుడు పోయేటప్పుడు బ్యాండేనా లేకపోతే? పోయేటప్పుడు బ్యాండే, పోయేటప్పుడు ఆగమని ఉంటుంది. పోరలు ఇంటలేరు అసలు. వినాయకుల కాడికించి చంద్రక ముచ్చట మల్లొక ముచ్చటతోటి మలగలుద్దాం. శనార్థులు అందరికీ.